Audio Jungle. Audio Jungle. ఉన్న పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల ఒక సైడ్ నిమోనియా రావడం జరిగింది. ఇంకో సైడ్ అలాగే తగిలేటప్పుడు కన్ఫ్యూజన్ అంటాం. సో కమిలిపోవడం లాంటి సిచ్యువేషన్ రైట్ సైడ్ ఉండింది ఊపిరితిత్తులో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఐసీయూలో అడ్మిట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత పేషెంట్ కాన్షియస్నెస్ దృష్ట్యా అండ్ మనకి ఎయిర్వేని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వెంటిలేటర్ మీదకి పేషెంట్ వెళ్ళాడు. సో దాని తర్వాత ఆయన నిమోనియా అనేది ప్రోగ్రెస్ అవ్వడము, హోల్ బాడీ అంతా సెప్సిస్ అంటే కంప్లీట్గా ఇన్ఫెక్షన్ అంతా వ్యాపించడం. సో దాని తర్వాత మనము బ్రాంకోస్కోపీస్ మల్టిపుల్ టైమ్స్ ట్యూబ్స్ వేసి లోపల నుంచి శాంపుల్స్ తీసి పంపివ్వడము అండ్ ఆ శాంపుల్స్లో చాలా డేంజరస్ ఆర్గానిజమ్స్ బయటపడ్డాయి. సో వాటికి హై అండ్ యాంటీబయాటిక్స్ పెట్టడము అండ్ కుడివైపు దెబ్బ తగిలినప్పుడు ఊపిరితిత్తులో ఉన్న గాలి మొత్తం బయటికి లీక్ అయిపోయి అదంతా శరీరం అంతా వ్యాపించి కాళ్ళ వరకు ఆల్మోస్ట్ వెళ్ళి కంప్లీట్గా స్వెల్లింగ్ లాగా వచ్చిన సిచ్యువేషన్. సో ఇక్కడి నుంచి ఒక చిన్న సర్జరీ చేసి ట్యూబ్స్ పెట్టి అది డీకంప్రెస్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా క్రిటికల్ కేర్ అండ్ పల్మనరీ క్రిటికల్ కేర్ కాంబినేషన్లో డీల్ చేయడం జరిగింది. అండ్ అలాగే పొట్టలో పారాలిసిస్ అంటే మనకి పారాలిటిక్ ఇలియస్ అంటాము. సో దెబ్బ తగలడం వలన పొట్ట అనేది సరిగ్గా దాని పని కూడా చేయకపోవడం వలన డాక్టర్ సునీల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ పర్యవేక్షణ ట్రీట్మెంట్ దాన్ని కూడా చేయడం జరిగింది. సో ఇలా ఒక మల్టీడిసిప్లినరీ టీమ్గా మేము ఈ కేసు అనేది హ్యాండిల్ చేసాం. ఆల్మోస్ట్ 15 to 16 days ఆఫ్ ఇంటెన్సివ్ రెస్పిరేటరీ క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్ట్ పర్యవేక్షణలో అండ్ ఇలా మల్టీడిసిప్లినరీ టీమ్, ఫిజియోథెరపీ, ఎక్సలెంట్ నర్సింగ్ స్టాఫ్ ఇవన్నీ కోఆర్డినేషన్తో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసులో మేము ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటంటే దాదాపు 3 to 4 times వెంటిలేటర్ నుంచి తీసే ప్రాసెస్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. బట్ మా టార్గెట్ ఏంటంటే 80% ఈ పేషెంట్ని మనము రీహాబ్కి షిఫ్ట్ చేయాలని నేను డాక్టర్ దీపక్ సార్ ఇద్దరం అనుకున్నాము. సో ఖచ్చితంగా ఆ ప్రయత్నం మేము మళ్ళీ చేసి పేషెంట్ సక్సెస్ఫుల్గా వీనౌట్ చేసి ఇప్పుడు రీహాబ్కి తరలించడం జరుగుతుంది. సో క్రిటికల్ కేర్ స్పెసిఫిక్ కొన్ని పాయింట్స్ అండ్ మేనేజ్మెంట్ డాక్టర్ దీపక్ సార్ మీతో మాట్లాడతారు. ఇందాక చెప్పినట్టు ఈ పేషెంట్ మా దగ్గరికి పాలిట్రామా అంటే మల్టిపుల్ ఇంజరీస్ తోటి మా దగ్గరికి వచ్చాడు. ఒకటేమో హెడ్ ఇంజరీలో బ్రెయిన్ బాగా ఇబ్బందిలోకి వెళ్ళి డిఫ్యూజ్ యాక్సిడెంటల్ ఇంజరీ అంటారు. అంటే ఏంటంటే నరాలు బాగా స్ట్రెచ్ అయిపోయినట్టు అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనిషి కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది. సో మనిషి స్ప్రోలో లేకుండా ఉంటాడు. రెండోది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఊపిరితిత్తులలో కూడా మనకు కొద్దిగా నంజు వెళ్ళి ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం, మళ్ళీ ఫ్రాక్చర్స్ ఉండడం, ఫ్రాక్చర్స్ వల్ల లంగ్ పుచ్చుకొని లంగ్లో కూడా కొద్దిగా ఎయిర్ లీకేజ్ అవ్వడం, ఇవన్నీ మల్టిపుల్ ఇష్యూస్ తోటి పేషెంట్ వచ్చిండే. సో మనకు ఊపిరితిత్తుల ఇబ్బంది ఉంది, ప్లస్ పేషెంట్ కూడా స్ప్రోలో లేడు కాబట్టి మనం వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. వెంటిలేటర్ మీద పెట్టుకొని మనకి పేషెంట్ స్ప్రోలోకి వచ్చే వరకు మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ పేషెంట్ మెదడుకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఫీడింగ్ అనేది ఇంట్లో పైప్ వేసుకుని దాని నుంచి ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ మెల్లమెల్లగా పేషెంట్స్ స్ప్రోలోకి వచ్చేలాగే చేశాం. వన్స్ ఒకసారి పేషెంట్స్ స్ప్రోలోకి వచ్చాక వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసాం. 1-2 సార్లు ఫెయిల్ అయినట్టు ఏం చేస్తామంటే కొంతమందికి ట్రేకియోస్టమీ చేస్తాం. అంటే ఏంటంటే మెడ దగ్గర చిన్న హోల్ లాగా చేసి చిన్న సర్జరీ చేసి పైప్ ఇక్కడ నుంచి పెడతాం. సో ఇక్కడ నుంచి పెట్టినప్పుడు ఏంటంటే వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం కొంచెం బెటర్గా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చేసుకొని మెల్లమెల్లగా దగ్గర 15 రోజుల పైన కష్టపడి పేషెంట్ వెంటిలేటర్ లేకుండా అయినంతటా ఆయన శ్వాస తీసుకునే పరిస్థితి వరకు తెచ్చాడు. ప్రస్తుతానికి పేషెంట్ మనం చూస్తున్నాడు, మనం చెప్పింది ఆయనంతటా శ్వాస తీసుకుంటున్నాడు. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఎవ్రీడే చూసుకుంటూ బయటకు తీసుకొని వచ్చాడు. శ్రీనివాస్ పేషెంట్ మనకు ఈ దెబ్బ తాకడం వల్ల అండ్ ఐసీయూ స్టే వల్ల కదలలేకపోయాడు. దానివల్ల ఏంటంటే పొట్టలో పేగుల కదలిక కూడా చాలా తగ్గిపోతుంది, దాన్ని పారాలిటిక్ ఇలియస్ అంటారు. సో దాంతో మనకు ఇచ్చిన ఫీడ్స్ సరిగా డైజెషన్ కాకపోవడము, పొట్ట ఉబ్బడము, మోషన్
టెక్నీషియన్స్ ద్వారా న్యూట్రిషన్ ఇవ్వడము, రైస్ ట్యూబ్ పెట్టడము, రెగ్యులర్లీ బ్లడ్ టెస్ట్లు చేసుకొని ఎలక్ట్రోలైట్స్ అవన్నీ చెక్ చేసుకోవడం వల్ల తను మెల్లగా మందులు ఇచ్చి రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు తను పేరెంటల్ న్యూట్రిషన్ అంటే డైరెక్ట్ ఐవీ ఇంజెక్షన్ ఇవ్వకుండా రైస్ ట్యూబ్ ఫీడ్స్ టోలరేట్ చేస్తున్నారు. అండ్ పొట్ట ఉబ్బడం అంత తగ్గింది అండ్ ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నారు. సార్ వాళ్ళు అందరూ వీళ్ళందరికీ డాక్టర్లు అందరూ మా ఆయనను బాగానే చూసుకున్నారు, బాగానే చేసిండ్రు. బాగా సీరియస్గా ఉండే కానీ ఇక అయిపోయింది అనుకున్న స్టేజ్కి వరకు వచ్చింది. కానీ అందరూ డాక్టర్లు కృషితో మా ఆయనను బాగానే చూసుకున్నారు, చేసిండ్రు. అందరూ బాగానే ఉన్నారు, స్టాఫ్ ఇట్లా అంతా బాగానే చూసుకున్నారు. మెడికల్ ఆసుపత్రి వాళ్ళకు కృతజ్ఞతలు. మా